అప్పా న్యూస్. కామారెడ్డి జిల్లా డొంగ్లీ మండలానికి చెందిన అలాకా అనే యువతి తన తండ్రి మరణానంతరం చూపించిన సేవా మార్గం ఇప్పుడు మాటల్లో చెప్పలేనిది. ఆమె చేస్తున్న త్యాగం ఇప్పుడు ఫలానా గ్రామం పేరు దేశమంతటా మారుమ్రోగిపోతోంది. ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులను విస్మరిస్తూ వారిని అసహనంగా చూసే ఘటనలు ఎక్కువైపోతున్నాయి. కానీ ఒక గ్రామంలో ఒక యువతి చూపించిన ప్రేమ ఇప్పుడు అందరికీ స్ఫూర్తి అవుతోంది. వివరాల్లోకి వెళితే తండ్రి అంటే ఆడబిడ్డకు రక్షణ, ఆశ, ధైర్యం. ఆ ధైర్యాన్ని సజీవంగా నిలిపిన యువతి అలాకా. నాన్నను మర్చిపోలేక దాదాపు 20 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆయన రూపంతో సిలికాన్ విగ్రహాన్ని తయారు చేయించింది. అంతేకాదు తన ఇంటి పక్కనే 2 చిన్న గుడులు కట్టించి ప్రతిరోజు అక్కడ కూర్చొని నాన్నతో మాట్లాడుతుంది. ఆయనకు ఇష్టమైన వ్యవసాయ పని చేస్తూ మూగ జీవాలకు సేవ చేస్తూ ఆయన జీవన మాదిరిగా బ్రతికిస్తుంది. హైదరాబాద్లో ఉన్న తన భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి తండ్రి సేవకు జీవితాన్ని అంకితం చేసింది. తన మాటల్లోనే నాన్న లేరని ఒప్పుకోలేను, ఆయనే నాకు మార్గం, ఆయనే నాకు ధైర్యం. ఇది ఒక ఆమె కథ కాదు, ప్రతి తండ్రిని ప్రేమించే మనసున్న కూతురి గొప్ప ఉదాహరణ. మా అప్పా న్యూస్ ఛానల్ సీనియర్ రిపోర్టర్ మాటల్లో, అలాగే అలాకా మాటల్లో మరెన్నో విషయాలను వినండి. నా పేరు అల్కా, మా నాన్న పేరు హనుమంతరావు మింగి. తనని 2 years నుంచి మిస్ అవుతున్నాను. ఎందుకో ఒక ధైర్యం కోల్పోయినట్టు అయింది. మళ్ళీ తనని ఏదో ఒక రకంగా రోజు కలవాలి, తనతో మాట్లాడాలి. తను వ్యవసాయం బాగా ఇష్టం తనకి. అందుకనేసి నేను ముంబై నుంచి సిలికాన్ విగ్రహాన్ని తయారు చేసుకొని వచ్చి ఇలా ప్రతిష్టాపన చేశాము. రోజు వారితోటి మేము మాట్లాడడం కానీ, వాళ్ళలాగానే మేము కూడా అయినంత మట్టుకి వ్యవసాయం చేయడం, వాళ్ళు ఇక్కడే మాతోటే పాటు ఉన్నారనేసి మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. తనకి కలవంది మాకు రోజు గడవదు. అందుకే మేము రోజు ఇక్కడికి వచ్చి తనకి టీ ఎక్కువ ఇష్టం ఉంది, టీ ఇవ్వడం కానీ అలా ఇచ్చి పొలమంతా చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అంటే సిలికాన్ విగ్రహం గురించి ఒక వీడియోలో చూసి నేను కూడా ఇలాగే చేపిస్తే బాగుంటుంది, అంటే మా అనుబంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలి అనుకొని నేను ఇది డిసైడ్ అయ్యేసి ఇది ముంబై నుంచి తెప్పించాం. మేము వాళ్ళకి ఏదో ఒక గుర్తింపు ఉండాలి అన్నట్టు అది గ్రానైట్ స్టోన్ కోటప్పకొండ నుంచి తెప్పించి వాళ్ళ సమాధి, అది అక్కడ సమాధి నిర్మించాము. అది ఓంకారేశ్వర్ నుంచి నర్మదేశ్వర లింగం తెచ్చి అక్కడ స్థాపన చేసాము. ఇదంతా మేము 1 yearలో ఫినిష్ చేద్దాం అనుకున్నాం, కానీ అది కట్టడానికి మాకు 2 years పట్టింది. ఎందుకంటే వాళ్ళు ఆ స్టోన్ దొరకడానికి కానీ తర్వాత దాన్ని కట్టే వాళ్ళు నిర్మించడానికి మొత్తానికి 2 years పట్టింది. పూర్తిగా అన్ని కథల కంటే ఇది భిన్నంగా ఉన్నది. ఎందుకంటే నిత్య జీవితంలో తల్లిదండ్రులను బతికుండగానే ఏమాత్రం సాయం సేవలు చేయలేని రోజుల్లో మనం ఉన్నాము. అలాంటిది 2 సంవత్సరాలు గడిచినా చనిపోయిన అతనికి మేము నిత్యం మాట్లాడుతూ ఉన్నాము. ఆయనకు వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం ఉండే, ఆ వ్యవసాయంను దృష్టిలో పెట్టుకొని పంట చేనులోనే ఆయన విగ్రహం ఏర్పాటు చేసిండ్రు. అలాగే ఒక స్టాచ్యూ ఏర్పాటు చేశారు. అలాగే దానికి ఒక గుడి ఏర్పాటు చేశారు. దాన్ని నర్మదా నది నుండి ఒక విగ్రహంని, శివలింగంను సైతం తీసుకొచ్చి కోటప్పకొండ దీన్ని స్టోన్ను స్పెషల్గా తీసుకురావడం జరిగింది. దీన్ని 2 సంవత్సరాల కాలం పూర్తిగా నిర్మాణానికి చేయడం జరిగింది అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. ఎలాంటి ఈ వ్యవసాయ కుటుంబం ఉన్నప్పటికీ వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ హైదరాబాద్లో ఉంటుండే. చనిపోయిన వార్తను విని ఇక్కడ రావడంతో మాకు ఆయన లేని లోటు మాకు ఎంతో కనిపిస్తుంది. ఆయన ఉన్నదనే ధైర్యం మాకు నిత్యం ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఎంతో ఇది ఇక్కడ ఈ ప్రాంతంలో చేయని పక్షంలో ఉన్నప్పటికీ హైదరాబాదు తర్వాత ఎక్కడెక్కడో తిరిగినాం, కానీ ఇది చేయాలని కానీ ఎక్కడ దొరకలేదు. అయితే ముంబై పట్టణానికి వెళ్ళి అక్కడ స్పెషల్గా చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ మిగతాయి కొన్ని చూసిన తర్వాత అవన్నీ చేసుకొని వచ్చిన అనంతరం కామారెడ్డి జిల్లా డొంగ్లీ శివారులో వాళ్ళ సొంత పంట చేనులో ఏర్పాటు చేసుకొని ఈ నిత్యం వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. అయితే ఈ విషయంపై మరిన్ని విషయాలు ఆమెతో మరిన్ని మాట్లాడి తెలుసుకుందాం. అయితే మేడం గారు, ఇప్పుడు ఇది నిర్మాణానికి ప్రధానంగా మీ ఉద్దేశం ఏ విధంగా ఏ విధంగా ఇది చేస్తున్నారు? అంటే ఉద్దేశం వాళ్ళకు ఒక గుర్తింపు అనేది ఉండాలి. వాళ్ళ తర్వాత కూడా వాళ్ళ ఒక
పలానా వ్యక్తి ఉంటుండే అనేసి వాళ్ళకంటూ ఒక నిర్మాణం చేయిద్దామనేసి స్పెషల్గా ఇది కోటప్పకొండ నుంచి గ్రైనేట్ స్టోన్ తెప్పించి గుడిలాగా కట్టించాము. తర్వాత వాళ్ళకి మేము డైలీ కలిసినట్టు వాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఉందామన్నట్టు సిలికాన్ స్టాచ్యూ చేపించి వాళ్ళు ఎక్కువ పొలంలోనే టైం స్పెండ్ చేస్తుండే, అంటే వ్యవసాయం బాగా ఇష్టం ఉంటుండే, అందుకనేసి పొలంలోనే ఒక గుడిలాగా నిర్మించి ఇక్కడే స్థాపించాము. ఇప్పుడు మీరు ప్రతిరోజు ఈ పంట చేనులో వచ్చి ఏ విధంగా ఆయనతో స్పేర్ చేస్తారు సమయం? మొత్తం అంటే నా భావనలో నేను చెప్తుంటాను, ఇలాగనే చేస్తున్నానా అన్నట్టు నేను అడగడం కానీ, లేకపోతే నా వెనకే ఉన్నాడు ఇంకా నాకు చెప్తున్నాడు ఏది మంచిది ఏది చెడ్డది అని చెప్తున్నాడు అన్నట్టు నేను అంటే మౌనంగా మేము మా ఐ కాంటాక్ట్ అలా మాట్లాడుకుంటున్నట్టు నాకు అట్లా అనిపిస్తుంది. నేను మాట్లాడుతూనే ఉంటా, వాళ్ళు కూడా నాకు సపోర్ట్ ఉన్నట్టే ఉంటుంది. లేని లోటు అయితే ఖచ్చితంగా ఉంది, కానీ మాకు ఒకటే ఏంటంటే వాళ్ళు ఉన్నారు అనేసి అందరికీ మళ్ళీ అనిపించాలి. వాళ్ళ సపోర్ట్ వాళ్ళు చాలా మందికి హెల్ప్ చేస్తుండే, వాళ్ళ తర్వాత మేము కూడా చాలా మంది చేస్తున్నాం. 2 సంవత్సరాల క్రితం హనుమంతరావు పటేల్ గారు మృతి చెందడం జరిగింది. అయితే ఆ విషయంపై స్టాచ్యూ కోటప్పకొండ నుంచి రాయి తీసుకొచ్చి విగ్రహం ఏర్పాటు చేసిన అనంతరం మిగతా ఆయన పేరుతో మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారు? ఆల్రెడీ ఒక పెళ్లి చేసాం వాళ్ళ పేరు మీద, తర్వాత 2 గుళ్ళకి విగ్రహాలు వాళ్ళ పేరు మీదుగా డొనేట్ చేశాము. తర్వాత హాస్పిటల్లో కానీ స్కూళ్ళల్లో కానీ అయినంత మట్టుకి ఇట్లా హెల్ప్ వాళ్ళ పేరు మీద చేస్తూనే ఉన్నాం, ఇంకా చేస్తూనే ఉంటాం.